సో హాయ్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలామంది అడిగే స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, సార్ యూరోప్ వెళ్తామండి, షెంజన్ కంట్రీస్, ఇటలీ, సో ఇవన్నీ ఫ్రీ ఎంబీబీఎస్లు అండి. సో లేకపోతే జార్జియా అటు నుంచి అటు యూఎస్ వెళ్ళిపోతాము, అక్కడే సెటిల్ అవుతాము, యూరోప్లో సెటిల్ అవుతాము. ఇండియాలో మెడికల్ పీజీ సీట్స్ కష్టంగా ఉన్నాయి కాబట్టి ఇండియా రావడం ఎందుకు? నీట్ లేకుండా లేదా విత్ నీట్ అయినా సరే 400 వచ్చినా 500 వచ్చినా అటు నుంచి అటు వెళ్ళి అక్కడే సెటిల్ అవుతాము. ఇండియాలో ఎంబీబీఎస్ సీట్లే కష్టంగా ఉన్నాయి, ఇక మెడికల్ పీజీ ఎలా అంటున్నారండి. అది 100% రాంగ్ అండి. ఎందుకంటే మీకు అల్టిమేట్ డెస్టినేషను ఇండియా కూడా ఒక ఆప్షన్ పెట్టుకోండి. సో అటు సక్సెస్ అయితే అటు అవ్వచ్చు. ఒకవేళ అక్కడ సక్సెస్ అవున సిచ్యువేషన్లో మళ్ళీ ఇండియా వచ్చే ఆప్షన్ కూడా ఉండాలి. మీరు ఇండియా రాకుండా అటు నుంచి అటు సెటిల్ అవుతామంటే మాత్రం అది హైలీ ఇంపాసిబుల్ అండి. ఇప్పటివరకు అలా సక్సెస్ అయిన వాళ్ళు జార్జియా నుంచి, యూరోప్ నుంచి అక్కడ సెటిల్ అయ్యి అక్కడే అంతా చేసి అక్కడే ఎర్నింగ్ చేస్తున్న వాళ్ళు ఎంబీబీఎస్లో నేను చెప్పేది. మెడికల్ వచ్చేసరికి జీరో అండి, ఇప్పటివరకు లేరు. అది ప్రూవెన్ రికార్డ్ లేదు. ఇంజనీరింగ్ అంటారా, అది ఓకే, దానికి మనకి సంబంధం ఉండదు. ఎంబీబీఎస్ అయితే మాత్రం హైలీ ఇంపాసిబుల్.